స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని శ్రీరామకృష్ణ సేవా సమితి ఆదిలాబాద్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో గెలుపొందిన విజేతలకు స్థానిక మహాలక్ష్మి వాడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాయల్ శంకర్ ప్రముఖ పారిశ్రామికవేత్త బజరంగ్ లాల్ అగర్వాల్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో జీవనాన్ని కొనసాగించే వారికి ఎప్పుడూ విజయాలు వరిస్తాయని అన్నారు. తనకు కూడా స్వామి వివేకానందే స్ఫూర్తి ప్రదాత అని ఆయన పేర్కొన్నారు. వివేకుడు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని 3 సార్లు ఓడిపోయినా కానీ ధైర్యాన్ని కోల్పోకుండా మానసిక ధైర్యంతో 4వ సారి పోటీ చేసి విజయాన్ని సాధించారని అన్నారు. కాగా పోటీ పరీక్షల్లో గెలిచిన వారికి గెలవని వారికి అందరికీ స్వామి వివేకానంద స్ఫూర్తిగా కావాలని అన్నారు. పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారు భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ ఆఫీసర్స్ వంటి మహోన్నత ఉద్యోగులుగా ఎంపికయ్యే అవకాశం ఉందని, మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వివేకుడు చూపిన మార్గంలో నడుద్దామని పిలుపునిచ్చారు. భారతదేశానికి ప్రపంచంలోని ఒక పేరులతోటి మన భారత జాతి सेकंड प्राइज एक हमको मिला। हमारे తీసుకున్న ఇక్కడే ఉండాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇక్కడే ఉండాలి. సహజంగా మనిషికి మెదడులో ఏముంటేనే మెదడు ఏ రకంగా ఆలోచిస్తుందో మనిషి ప్రయాణం ఆ రకంగా కొనసాగుతుంది. మరి మెదడు మంచిగా ఆలోచించాలంటే ఆ మెదడుకు సరిపడేటటువంటి కొన్ని విషయాలు కూడా మనం మెదడుకు ఎత్తుకునేస్తే మనం ఎక్కించగలుగుతామో అప్పుడే మెదడు సరైన రీతిలో ఆలోచిస్తాం. లెనిన్ గారు చెప్తూ ఒక మాట చెప్పింది, 1 నిమిషం ఆలస్యమైనందుకు నేనేదో జీవితాన్ని కోల్పోయినా ఇక నా జీవితంలో బాగుపడే అవకాశమే లేదు, నా జీవితం బాగుపడడానికి ఏమాత్రం కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు అని ఆలోచించి ఒక పరీక్ష తప్పినందుకు, సమయానికి పోలేనందుకు మొన్న జరిగినటువంటి సంఘటన ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తాం. ఈ జీవితంలో సాధించడానికి చాలా అవకాశాలు వస్తాయి. ఒక అవకాశం తప్పినందున, ఒక అవకాశం మిస్ అయిపోయినందున నేను ఇక నా జీవితాన్నే కోల్పోయినా, నాకు భవిష్యత్తే లేదు అని ఏదైతే ఒక ఆలోచన ఉంటుందో దాని నుంచి తప్పకుండా మనం బయటకు రావాలి, ప్రయత్నం చేయాలి. కానీ ఫలితం రానందున ఇక లేదు, అయిపోయింది, నాకు ప్రత్యామ్నాయం లేదు అనే ఆలోచన విద్యార్థి నుంచి మొదలు పెడితే ప్రతి మనిషి అనే వాళ్ళకు ఇది అందరూ కూడా వర్తించేటటువంటి విషయం. విద్యార్థులకు ఒక ఆలోచన ఉంటుంది, కష్టపడాలా, చదువుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఇది మంచి ఆలోచన, చదవాల్సింది. కానీ మార్కులు రానంత మాత్రాన ఏదో అయిపోయింది అని బాధపడితే దాంట్లో అర్థం లేదు. ఆ రకంగా బాధపడాల్సిన బాధపడకుండా మళ్ళీ చదువుకునే ప్రయత్నం చేయాలా. మన జీవితంలో ఏ సంఘటన ఎదురైనా దాన్ని సమర్థవంతంగా మనం ఎదుర్కోవాలా, సమర్థవంతంగా వ్యవహరించాలంటే స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్ర కానీ, అదేవిధంగా ఈ దేశంలో ఎందరో మంది మహానుభావులు
అన్నా హజారే గారి గురించి చెప్పారు. చాలా ఉదాహరణలు. తక్కువ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు ప్రతి మనిషి మన జీవితంలో సాధించాల్సినటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, చేరుకోవాల్సినటువంటి గమ్యాలు ఏవైతే ఉంటాయో తప్పకుండా మనం చేరుకునే అవకాశం ఉంటుంది. మీకు దొడ్డుగా ఉదాహరణ ఇస్తాను. 3 సార్లు ఎమ్మెల్యే కొట్టాను.